E20 పెట్రోల్ భవిష్యత్తు ఇంధనమా లేక ఇంజన్కు ప్రమాదమా? ఒకరోజు మీరు పెట్రోల్ బంకుకు వెళ్ళారు. అక్కడ మీరు 2 బోర్డులు కనిపించాయి. ఒకటి సాధారణ పెట్రోల్, మరొకటి E20 పెట్రోల్. బంకు ఉద్యోగి సార్ ఇదే పెట్రోల్ భవిష్యత్తు అని చెప్పాడు. కానీ వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న, ఇది నా బైక్కు సరిపోతుందా? మైలేజ్ తగ్గిపోతుందా? ఇంజిన్ పాడవుతుందా? హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి స్టాక్స్ ఛానల్. ఈరోజు వీడియోలో E20 పెట్రోల్ గురించి ఉన్న ప్రతి సందేహానికి సమాధానం తెలుసుకుందాం. E20 అంటే ఏమిటి? E20లో E అంటే ఎథనాల్, 20 అంటే 20% అని. ఇందులో 20% ఎథనాల్ ప్లస్ 80% పెట్రోల్ ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త ఇంధనం కాదు, పెట్రోల్లో ఎథనాల్ను కలిపిన మిశ్రమం. ఎథనాల్ అంటే ఏమిటి? ఎథనాల్ అనేది మొక్కల నుంచి తయారయ్యే ఆల్కహాల్. భారతదేశంలో ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న, ధాన్యాలు వంటి పంటల నుంచి దీన్ని తయారు చేస్తారు. అందుకే దీన్ని బయోఫ్యూయల్ అని అంటారు. అందరికీ ఒకే ఆలోచన ఉంటుంది, E20 అనేది ఎందుకు వచ్చింది? భారతదేశం ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో క్రూడ్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశానికి వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యంలోనే ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం కొంత పెట్రోల్ స్థానంలో దేశంలోనే తయారయ్యే ఎథనాల్ను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. E20 అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఎథనాల్ తయారీకి చెరుకు, మొక్కజొన్న పంటల నుండి పెరుగుతున్న డిమాండ్, దీనివల్ల రైతులకు కొంత మార్కెట్ లభిస్తుంది, వ్యవసాయానికి అదనపు ఆదాయం. అయితే E20 పర్యావరణానికి మేలా లేక కీడు చేస్తుందా? ఎథనాల్ పునరుత్పత్తి అయ్యే ఇంధనం. దీని వాడకం వల్ల కార్బన్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నారు. అందుకే చాలా దేశాలు కూడా ఇలాంటి ఎథనాల్పై దృష్టి పెడుతున్నాయి. కానీ ప్రజల్లో ఉన్న మొదటి సందేహం, E20 పెట్రోల్ వస్తే నా బైక్ ఇంజన్ పాడవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఒకేలా ఉండదు. మీ వాహనం ఏ మోడల్, తయారీదారులు E20కి అనుకూలంగా చెప్పారా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా తయారైన చాలా వాహనాలు E20కి అనుకూలంగా రూపొందించబడుతుంటాయి. కానీ పాత వాహనాల విషయంలో తయారీదారులు సూచన తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. భారతదేశంలో E20 ఎందుకు వచ్చింది? మైలేజ్ తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? మన దేశంలో ఉపయోగించే పెట్రోల్లో ఎక్కువ భాగం తయారు చేయడానికి అవసరమయ్యే క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఆధారపడడాన్ని తగ్గించడానికే ప్రభుత్వం ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ ఎథనాల్ బ్లెండింగ్ అంటే ఏమిటి? పెట్రోల్లో కొంత శాతం ఎథనాల్ కలపడం. E10 అంటే 10% ఎథనాల్, E20 అంటే 20% ఎథనాల్. ఫ్యూచర్లో E100 అంటే 100% ఎథనాల్ను ఉపయోగించడం అని అర్థం. భారత్ మొదట E5తో ప్రారంభించి తర్వాత E10కి చేరుకుంది. ఇప్పుడు E20 వైపు అడుగులు వేస్తుంది. ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, విదేశీ ఇంధనం ఉత్పత్తి ప్రోత్సహించడం. ఇది ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు. మీరు వాహనాలు కొత్తదైతే తయారీదారు E20కి అనుకూలమని పేర్కొంటారు. సాధారణంగా పాత వాహనాల విషయంలో మాత్రం యజమానులు మాన్యువల్ చూడాలి, లేకపోతే కంపెనీ సూచనలు పాటించాలి. సందేహం ఉంటే అధికారిక సర్వీస్ సెంటర్కు పంపించాలి. E20కి అనుకూలంగా తయారు చేసిన పాత వాహనాల్లో దీర్ఘకాలంలో ఫ్యూయల్ సిస్టంలోని కొన్ని భాగాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తయారీదారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం
ఆహార పంటలను ఎక్కువగా ఇంధనం తయారీకి ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆహార భద్రతపై ప్రభావం ఉండే అవకాశం ఉందని చర్చించారు. ఇతర దేశాల్లో E20 యొక్క పరిస్థితి ఎలా ఉంది? బ్రెజిల్లో ప్రపంచంలో ఎథనాల్ వినియోగంలో ముందంజలో ఉంది. అక్కడ అనేక వాహనాలు అధిక శాతం ఎథనాల్ను ఉపయోగించగలవు. తరువాత అమెరికా E10, E15 వంటి మిశ్రమాల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని వాహనాలకు E85 కూడా ఉపయోగిస్తున్నాయి. భారత్ ప్రస్తుతం E20 దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. అయితే భారత్ భవిష్యత్తు ఇంధన ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, భారత్ కూడా అదే దిశగా ప్రయాణిస్తుంది. E20 అనేది ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం కలిసి రవాణా రంగాన్ని మార్చే అవకాశం ఉంది. E100 అనేది వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ను ఇప్పటికే అధిక శాతం ఎథనాల్తో నడిపిస్తున్నాయి. అయితే సాధారణ పెట్రోల్ వాహనంలో E100 వాడకం సాధ్యం కాదు. దానికి ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ అవసరం. E20 గురించి వచ్చిన అపోహలు. E20 వేసిన వెంటనే ఇంజిన్ పాడవుతుందా? ఇలా అందరూ అడుగుతూనే ఉంటారు. కానీ అన్ని వాహనాలకు ఇది వర్తించదు. వాహనం E20కు అనుకూలంగా ఉందా లేదా అనేది ముఖ్యం. రెండోది, మైలేజ్ సరిగ్గా పడిపోతుందా? అయితే సాధారణంగా అంత పెద్ద తగ్గుదల అయితే ఉండదు. కొన్ని వాహనాల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండవచ్చు. ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు సందేహాలు సహజం. ఒకప్పుడు BS4 వచ్చినప్పుడు కూడా BS6కి మారినప్పుడు చాలామంది భయపడ్డారు. అలాగే ఇప్పుడు E20 గురించి కూడా అనేక సందేహాలు ఉన్నాయి. కానీ సరైన సమాచారం తెలుసుకొని మన వాహనానికి తయారీదారులు ఇచ్చిన సూచనల ప్రకారం నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నమ్మే ముందు నిజాన్ని తెలుసుకోండి. జ్ఞానం ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భువి. థ్యాంక్ యూ.